Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పాలసీ 2024 కౌన్సిలింగ్ డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసుకునే డేట్స్ని చేంజ్ చేశారండి. ఒకసారి చేంజ్ చేసిన డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీజు అనేది 24th మే నుంచి 2nd జూన్ వరకు జరుగుతుందండి. యాస్టీజ్ దానిలో ఎటువంటి చేంజ్ లేదు. అలాగే మళ్ళీ కౌన్సిలింగ్ డేట్స్ అనేది 27th మే నుంచి 2nd జూన్ వరకు జరుగుతాయి. 3rd ఏదైతే 3వ తారీఖున జూన్ ఏదైతే కౌన్సిలింగ్ జరగాలో అది 6వ తారీఖుకి చేంజ్ చేశారండి. 2వ తారీఖు వరకు జరగాల్సిన కౌన్సిలింగ్ యాస్టీజ్గా జరిగిపోతాయండి. దానిలో ఎటువంటి చేంజ్ లేదు. కౌన్సిలింగ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది 31st మే నుంచి 5th జూన్ వరకు జరగాల్సిందండి. కానీ దాన్ని చేంజ్ చేసి 7th జూన్ నుంచి 10th జూన్ వరకు దాన్ని కంటిన్యూ చేశారనమాట. 7th జూన్ నుంచి మనం ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి 10th వరకు. 2nd జూన్ 2024 వరకు ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు కట్టారో ఈ లోపు వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కట్టి కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు 6వ తారీఖున జరిగే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చండి. కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎన్ని ఒరిజినల్ సెట్ జిరాక్స్ సెట్స్ ఎన్ని కావాలి, వీటన్నిటి గురించిను మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు ఎలా పే చేయాలి, వీటన్నిటికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.